నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. సార్, ఎస్ఐ పరీక్షలో ఒక్క మార్కు విలువ ఎంతన్నా? లాస్ చాలా భారీగా ఉంటుందండి. నేను 3 రకాలుగా మెజర్ చేస్తాను. పర్సనల్ లాస్, ప్రొఫెషనల్ లాస్, ఫైనాన్షియల్ లాస్. ఫస్ట్ ఫైనాన్షియల్ లాస్ గురించి మాట్లాడతాం. ఈసారి నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి ఎంత టైం పడుతుంది అనేది నాకు తెలీదు. బట్ 26కు ముందు 22లో నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణలో. మళ్ళీ ఇప్పుడు 26లో వచ్చింది. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. లాస్ట్ డే చూసుకున్నట్లయితే కనుక 22లో 1 మార్కు రాకపోవటం వల్ల ఉద్యోగం కోల్పోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ 4 సంవత్సరాలు వారు ఫాదర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు ప్రతి నెల. సో 48 నెలలుగా ఫాదర్ని నాన్న డబ్బులు ఇవ్వు అని అడిగేంత పెయిన్ ఏదైతే ఉందో అది ఆ 1 మార్కు వల్లే వచ్చింది. ఈ 4 సంవత్సరాల క్రితమే గనక ఉద్యోగం వచ్చినట్లయితే నాన్న దగ్గర నుంచి డబ్బు తీసుకోకుండా ఇంకా ప్రతి నెల మనకే శాలరీ వచ్చేది. ఆ శాలరీలో కొంత మనం ఖర్చు పెట్టుకొని మన కోరికలు తీర్చుకొని మంచి బట్టలు కొనుక్కోవాలనో, మంచి వాచ్ కొనుక్కోవాలనో, మంచి రెస్టారెంట్లో భోజనం చేయాలనో, లేకపోతే ఒక బైక్ కొనుక్కోవాలనో, ఆడవాళ్ళు అయితే కనుక ఉంగరం కొనుక్కోవాలనో, బంగారం కొనుక్కోవాలనో ఉంటుంది వాళ్ళకి. ఆ కోరికలు తీర్చుకున్న తర్వాత కూడా అమ్మా నాన్నని ఇంకా బాగా చూసుకోవటానికి ప్రతి నెల గత 48 నెలలుగా ఇంటికి డబ్బులు కూడా పంపించేయచ్చు. ఇది కూడా కేవలం ఆ 1 మార్కు రాకపోవటం వల్ల ఈ 48 నెలలుగా బాధపడుతూ ఉన్నారు. వెరీ పెయిన్ అండి. ఫైనాన్షియల్ లాస్. రావాల్సింది రాకపోగా ఇంకా నాన్న దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నాం. వీరిలో చాలామంది రైతు కూలీలుగా పనిచేస్తూ ఉండొచ్చు, స్విగ్గీ జొమాటో చేస్తూ ఉండొచ్చు, ఓలా ఊబర్ క్యాబ్ డ్రైవర్గా చేస్తూ ఉండొచ్చు, లేదా ఏదైనా పార్ట్ టైం వర్క్లు చేస్తూ ఉండొచ్చు, లేదా ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు. అంటే 1 మార్కు వచ్చి ఎస్ఐ అయ్యున్నట్లయితే కనుక సొసైటీలో గౌరవం, దాంతోపాటు మంచి జీతంతో బాగా ఉండేవాళ్ళు అది కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ కొంచెం తక్కువ శాలరీతోటి అయిష్టంగా మనల్ని మనం పోషించుకోవటం కోసం, అమ్మా నాన్నకి భారంగా ఉండకుండా ఉండటం కోసం కొంత పని చేయాల్సి వస్తుంది. ఇది ఆ 1 మార్కు వల్లే. ప్రొఫెషనల్ చెప్తాను. 4 సంవత్సరాల క్రితం ఎస్ఐ అయ్యున్నట్లయితే కనుక ప్రమోషన్ కూడా మన జీవితంలో మనం రిటైర్ అయిపోయేటప్పుడు, రిటైర్మెంట్ ఏజ్ అనేది కామనే కదండి. అవునండి. రిటైర్మెంట్ ఏజ్ కామన్. ఫర్ ఎగ్జాంపుల్ 30 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చింది, మనకి సర్వీస్ పీరియడ్ ఇంకొక 30 సంవత్సరాలు ఉంది అని అనుకుందాం. ఎస్ఐగా స్టార్ట్ అయిన పర్సన్ 4 సంవత్సరాలు ఎక్స్ట్రా సర్వీస్ కనుక ఉండి ఉన్నట్లయితే కనుక ఎస్పీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఒక జిల్లాకి ముఖ్య అధికారి అయ్యేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో జిల్లా మొత్తం కంట్రోల్ చేసేటటువంటి ఎస్పీ పోస్ట్ అనేది కూడా ఈ 4 సంవత్సరాల వల్ల మిస్ అయ్యి ఉండొచ్చు ప్రొఫెషనల్గా. ఎందుకంటే మనం హైరార్కీలో పైకి వెళ్ళే కొద్దీ మనకి లాంగ్ సర్వీస్ ఉంది అని అనుకుంటే మనం ఎక్కువ హైరార్కీస్ చూస్తాం. 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అని అంటే పైన హైరార్కీ మనం మిస్ అయిపోయాం ఆల్రెడీ కెరీర్లో. రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా దేని మీద బేస్ అయి ఉంటాయి అని అంటే మన లాస్ట్ పొజిషన్, మనం ఎక్కడి నుంచి రిటైర్ అయ్యామో దాని మీద బేస్ అయి ఉంటాయి. కాబట్టి ఒక నెక్స్ట్ లెవెల్ మిస్ అయ్యాము అని అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మిస్ అయ్యాం. ప్రొఫెషనల్ లాస్ అది. పర్సనల్ లాస్ చెప్తాను. ఇంట్లో అక్కో లేకపోతే చెల్లో ఉన్నారు, మనకి ఉద్యోగం లేట్ అవ్వటం వల్ల వాళ్ళకి చేయాల్సినటువంటి శుభకార్యం కూడా లేట్ అయ్యి ఉండొచ్చు. లేదా మనకి 4 సంవత్సరాల క్రితమే ఎస్ఐ ఉద్యోగం వచ్చినట్లయితే అక్కకి కానీ చెల్లికి కానీ రావాల్సిన సంబంధం కంటే ఇంకా ఒక గొప్ప సంబంధం తీసుకొచ్చి అక్కనో చెల్లినో ఒక పెద్దింటికి కూడా పంపించుండేవాళ్ళం. మనం నిరుద్యోగంగా ఉన్నప్పుడు వచ్చే సంబంధం వేరు, ఎస్ఐగా వచ్చేటప్పుడు సంబంధం వేరు. మనకే కాదు మన తోబుట్టువులకు కూడా ఇవ్వాల్సిన లైఫ్ కంటే బెటర్ లైఫ్ ఇచ్చే అవకాశం మన చేతిలో ఉండేది, అది కూడా మిస్ అయింది పర్సనల్గా. సో వెరీ బిగ్ పెయిన్ అండి. 25 సంవత్సరాలుగా అమ్మా నాన్న మనల్ని సాకారు, మనకి 3 పూట్ల తినడానికి పెట్టారు, బట్టలు ఇచ్చారు, మనకు కావాల్సినవన్నీ చేశారు. ఉద్యోగం 4 సంవత్సరాలు లేటుగా రావటం వల్ల అమ్మా నాన్నని మనం బాగా చూసుకునే టైం ఏదైతే ఉందో ఆ టైంలో 4 సంవత్సరాలు మనకు తగ్గిపోయింది. మీకు ఇవాళ ఉద్యోగం వచ్చింది అని అంటే 25 సంవత్సరాలు బాగా చూసుకునేవాళ్ళం. 4 సంవత్సరాల తర్వాత వచ్చేటప్పటికి మీరు అమ్మా నాన్నని బాగా చూసుకోవటం 21 సంవత్సరాలే చూసుకోగలుగుతున్నారు. అందులో కూడా 4 సంవత్సరాలు తగ్గిపోయింది. మనకి మన జీవితంలో అవ్వాల్సినటువంటి శుభకార్యాలు కానివ్వండి, మంచి కానివ్వండి, ఏదైనా సరే మనకు కూడా 4 సంవత్సరాలు లేట్ అయిపోయింది. సో మన ఉద్యోగం అనేది మన ఒక్కళ్ళని ఎఫెక్ట్ చేయట్లేదండి, మన ఇంట్లో ఉన్న అందరిని ఎఫెక్ట్ చేస్తుంది.
మన తోబుట్టువులను చేస్తుంది, అమ్మా నాన్నని చేస్తుంది, మనల్ని చేస్తుంది. పర్సనల్గా చాలా లాస్లు ఉన్నాయండి. నేను కూడా బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన మనిషిని. వీటన్నిటిని అర్థం చేసుకొని తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కి ఫీజు 25,000 ఉన్నప్పటికీ కూడా మొత్తం ఫీజు ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. మా మెటీరియల్ మీద మాకు నమ్మకం ఉంది, మా ఎగ్జామ్స్ మీద మాకు నమ్మకం ఉంది, మా ప్రోగ్రామ్ మీద మాకు నమ్మకం ఉంది, మా ప్రొడక్ట్ మీద మాకు నమ్మకం ఉంది, మా ఫ్యాకల్టీ ఎక్స్పర్టైజ్ మీద మాకు నమ్మకం ఉంది. మెటీరియల్కి, స్టేషనరీకి, డ్రెస్ కోడ్కి, ఎగ్జామ్ పేపర్స్కి వీటికి మాత్రమే అయ్యేటటువంటి ఖర్చు 10,000 కట్టి ఇప్పుడు జాయిన్ అవ్వండి. ఉద్యోగం వచ్చిన తరువాత మిగిలిన డబ్బులు మాకు పే చేయండి. ఓకే. తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ యువతకి మేము చేసేటటువంటి ఒకే ఒక్క పనిది. దీనివల్ల ఒక మనిషికి ఉద్యోగం వచ్చింది అని అంటే ఎన్ని జనరేషన్లు మారుతాయో నాకు పర్సనల్గా తెలుసు. కాబట్టి మేము ఈ డెసిషన్ తీసుకున్నాం. వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి ప్రతి స్టూడెంట్కి. సో డెఫినెట్గా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వండి. అంటే కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసినా సరే, లేదు అని అంటే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, తెలుసుకోండి, మాట్లాడండి ఏ విధంగా ఉంటుంది అనేది. సో మంచి అవకాశాన్ని కల్పించారండి ప్రతి స్టూడెంట్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ.